ఈ దేశంలో విద్య ద్వారానే సమాజం బాగుపడుతుందని చెప్పిన మొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. ఆ పూలేని గురువుగా గౌరవిస్తూ అంబేద్కర్ ఆ కాగడాన్ని మరింత ప్రజ్వలింపజేస్తూ ముందుకు తీసుకుపోయాడు. దానికి రాజ్యాంగపరంగాను అన్ని విధాలుగా ఒక కట్టుదిట్టమైనటువంటి రక్షణ ఏర్పాటు చేసిండు. ఇలా ప్రభుత్వాన్ని ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరూ రాజ్యాంగం మీద భాష చేయకుండా, రాజ్యాంగాన్ని గౌరవించకుండా అధికారంలో రాలేని స్థితిని సృష్టించింది. నిన్న ఒక ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని మొక్తా ఉన్నాడు. అది గుజరాతీ ఖాతా బుక్లా మరి రాజ్యాంగం అనేది తెలియకుండా ఉండింది. కానీ రాజ్యాంగంకి దెబ్బ ఉన్నది అని చెప్పి ఆ నరేటివ్ని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి వాళ్ళు బలంగా తీసుకుపోవడం మూలంగా ఎన్డీఏ కూటమిని దాని సైజుకు కట్ చేయగలిగారు. ఇది ఖచ్చితంగా అంబేద్కర్కు ఈ దేశ ప్రజలు ఇస్తున్నటువంటి గౌరవం. ఇవాళ ఇప్పుడు ఇక్కడ మనము పూలే, మహాత్మా పూలే స్ఫూర్తి కవిత్వాన్ని ధిక్కార పేరిట ఆవిష్కరించుకుంటున్నాము. చరిత్రలో ఎక్కడా కూడా రికార్డు కానీ ఒక అంశం ఏంది అంటే, ఈ దేశంలో ఆధునిక కాలంలో మొట్టమొదటిసారిగా కవిత్వం రాసినటువంటి మహిళ సావిత్రిబాయి పూలే. కేవలం సావిత్రిబాయి పూలే కవిత్వం రాయడమే కాదు, ఆమె భర్త రాసినటువంటి పుస్తకాల్ని ఎడిట్ చేసి తన సంపాదకత్వంలో వెలువరించింది. ఆమె మొట్టమొదటి ఆధునిక కాలంలో మొట్టమొదటి కవయిత్రి కూడా. ఏమన్నా అంటే తోరుదత్ లాంటి వాళ్ళని కవయిత్రులుగా చెప్తూ, సరోజిని నాయుడిని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఇద్దరికంటే ముందే 1858-59 నాటికే కవిత్వాన్ని రాసి అచ్చేసినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. కానీ మనకు మండల ఉద్యమం వచ్చే వరకు, ఆ మండల ఉద్యమం స్ఫూర్తితోటి 1990లో పూలే శతవర్ధంతి, 91లో అంబేద్కర్ శత జయంతి సందర్భంగా ఉద్యమాలతోటి కలిసి నడిచిన కాలంలోనే ఈ పూలే దంపతులు తెలిసి వచ్చారు. వాళ్ళు దళితుల కోసానికి పాఠశాలలు పెట్టిరు. బ్రాహ్మణ వితంతువులో వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళగొడితే వాళ్ళకు ఆశ్రయం ఇచ్చారు. వాళ్ళు గర్భం దాలిస్తే వీళ్ళు పురుడు పోసారు. అంటే సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా కూడా పీడితుల పక్షాన నిలబడి మాట్లాడిర్రు. సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. వాటికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డారు కూడా. ఈ వ్యక్తులకు సంబంధించిన వీళ్ళని మనము గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఇట్లాంటి పరిస్థితిలో ఇవాళ తెలుగు సమాజము ఎట్లా ఉన్నది, మొత్తం భారతదేశ సమాజం ఎట్లా ఉన్నది అని చెప్పి చూడాల్సి ఉన్నది. పూలే పుట్టినటువంటి మహారాష్ట్రలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఎంపీలు ఎక్కువ మంది గెలిచారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఎక్కువగా బీసీలు దానికి ఓటు వేయడం మూలంగానే గెలిచిరు అని చెప్పి ఇవాళ సిఎస్డిఎస్ సర్వే ఫలితాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఇట్లా
ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలన్నా దించివేయాలన్నా కూడా మెజారిటీగా ఉన్నటువంటి బీసీలే కీలకంగా వహిస్తూ ఉన్నారు. కానీ ఈ బీసీలకు అధికారంలో వాటా ఎంత దక్కుతున్నది అనేది ఇవాళ టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చింది బీసీలు అని చెప్పారు. కానీ రేపు వాళ్ళు ఇచ్చే మంత్రివర్గంలో కానీ లేదా కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ వాటా ప్రకారము వాళ్ళకు దక్కే మంత్రి పదవుల్లో కానీ మిగతా ఇతరేతర పదవుల్లో హోదాల్లో బీసీలకు ఏమాత్రం దక్కుతుందనేది వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో మాదిరిగానే టీడీపీ గెలిస్తే కమ్మలకు, వైఎస్ఆర్సీపీ గెలిస్తే రెడ్లకు ఎట్లయితే ఎక్కువ ప్రాతినిధ్యం దక్కిందో ఇప్పుడు కూడా అట్లనే ఉంటుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ టీడీపీ ప్రభుత్వం వల్ల గతంలో ఎక్కువగా నష్టపోయింది బీసీలే, మళ్ళీ ఇవాళ అధికారంలోకి తీసుకొచ్చింది కూడా బీసీలే. ఈ నేపథ్యంలో వాళ్ళు బీసీలకు మంత్రి పదవుల్లో హోదాల్లో ఏమి ఇస్తారు అనేది చూడాల్సిందే. అయితే కవులు, రచయితలు, సాహిత్యవేత్తలుగా మన కర్తవ్యం ఏంది, మనం ఏం చేస్తున్నాం, ఎంతవరకు ముందుకు పోతా ఉన్నాం, ఎట్లా చేస్తూ ఉన్నాం అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే దిగంబర కవులు ఉన్న సమయంలో వాళ్ళు ఉన్న 5-6 మందే ప్రభుత్వాన్ని ధిక్కరించారు, ప్రజల పక్షాన మాట్లాడిరు, కొట్లాడిరు. తెలంగాణ ఉద్యమంలోనూ కవులు, రచయితలు ముందు వరుసలో ఉండి మాట్లాడారు. కానీ ఇవాళ బహుజన ఉద్యమాల పేరిట చేస్తున్న క్రమంలో ఈ బహుజన కవులు, రచయితలే ఎక్కువ మేరకు తమది కానీ పల్లకిని మోస్తారు. ఆ పల్లకిలో ఊరేగేది వేరే వాళ్ళు, కానీ బోయిలుగా మాత్రం మనమే ఉన్నాము. పల్లకిలో మనం కూర్చున్నప్పుడు మనము కలిసి నడవడం వేరు, వేరే వాళ్ళని కూర్చుండబెట్టి వాళ్ళని ముందుకు తీసుకుపోతున్నది వేరే అంశం. ఈ కవిత్వం ద్వారా మన వాళ్ళలో చైతన్యం వచ్చి మన వాళ్ళే 4 రంగాల్లో ఉన్నట్టయితే, వాళ్ళ జనాభా దామాషా మేరకు వాళ్ళు ఉన్నట్టయితే ఖచ్చితంగా భవిష్యత్తు బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజానికి, ముస్లింలకు తగినంత ప్రాతినిధ్యం దక్కుతుంది. ఆ 4 రంగాలు ఏంటంటే, ఒకటి జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థలో ఇవాళ కొలీజియం సిస్టమ్ పేరిట వాళ్ళ వారసులే మళ్ళీ జడ్జిలయ్యే పద్ధతి ఉన్నది. ఒక జడ్జి ఉన్నాడంటే ఆ జడ్జికి సంబంధించిన అన్న కొడుకో, తమ్ముని కొడుకో, బావనో, బామ్మారిదో వాళ్ళే మళ్ళీ ఆ జడ్జి కావాలని చెప్పి నిర్ణయించేది కొలీజియం సిస్టంలో ఉన్నటువంటి ఆ జడ్జిలే నిర్ణయం తీసుకుంటారు. అది పోయి ప్రతిభకు పట్టం కట్టి జనాభా దాభాష మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం దక్కినట్టయితే న్యాయ వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుంది. రెండవది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు. మనకు 1993 నుంచి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లలో మండల్ కమిషన్ ప్రకారము రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అయినప్పటికీ ఆ రిజర్వేషన్లు 30 ఏళ్ల సంధి అమలవుతున్నప్పటికీ, 31 ఏళ్ల సంధి అమలవుతున్నప్పటికీ బీసీ ఐఏఎస్ ఆఫీసర్ల సంఖ్య 12-13% మించలేదు. అరే 27% ఇస్తున్నావు, నువ్వు 12-13% లేదు అంటున్నావు ఏంది అంటే ఆ లెక్కలు అట్లనే ఉన్నాయి. అవి ఓపెన్లో వచ్చిన వాళ్ళు కాకుండా చూస్తే ఈ 27%లో ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల సంఖ్య చూస్తే అందులో ఒక్కడు కూడా బీసీ లేడు. బీసీ ఐఏఎస్ ఆఫీసరు పిఎంఓలో ఒక్కరు కూడా లేరు. అంటే విధాన నిర్ణయాలు, పాలసీ డిసిషన్స్ తీసుకునే దాంట్లో బీసీ సివిల్ సర్వెంట్లకు ఏమాత్రం భాగస్వామ్యం లేదు. అక్కడ కూడా ఖచ్చితంగా భాగస్వామ్యం దక్కాలి. రెండవది పాలిటిక్స్. ఈ రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మినహాయిస్తే బీసీలకు ఎక్కడ కూడా
ప్రాతినిధ్యం దక్కుతుంది. కేసీఆర్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వెలమ ఎమ్మెల్యేల సంఖ్య 9 ఉండిండే. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023లో వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య 12 అయింది. అంటే ఏదైతే సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో కేసీఆర్ సామాజిక వర్గం వాళ్ళకంటే అప్పుడు ఉన్నప్పటికంటే కూడా రెడ్లు ఉన్నప్పుడే ఎక్కువ మంది వెలమ ఎమ్మెల్యేలు ఉన్నారు, రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పటికంటే కూడా ఇప్పుడు రెడ్డి ఎమ్మెల్యేలు పెరిగారు, 43 మంది ఉన్నారు. కానీ బీసీ ఎమ్మెల్యేలు 2018 కంటే 2023లో అప్పుడు 21 ఉంటే ఇప్పుడు 23 ఉంటే ఇప్పుడు 19కి వచ్చారు, 4 తగ్గారు. అంటే రాను పోను బీసీల ప్రాతినిధ్యం చట్టసభల్లో తగ్గుతూ వస్తుంది. అందరు మాట్లాడితే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగా ఎమ్మెల్యేలు గెలిచారు బీసీలు. 83లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చింది టీడీపీ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. దాన్ని చాలామంది నమ్ముతారు. నిజానికి 1978లో కేవలం తెలంగాణ ప్రాంతం నుంచి 28 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉంటే ఆ తర్వాత ఆ సంఖ్య 21, 22కు టీడీపీ హయాంలో పడిపోయింది. అంటే లెక్కలు చూసినప్పుడు ఇవన్నీ తెలుస్తుంది. అట్లా మన ప్రాతినిధ్యం, మన జనాభా దామాషా మేరకు మనకు దక్కాలి. ఈ మూడింటితో పాటు కీలకమైనది ఏంటి అంటే ఇయాలనే అస్తమించినటువంటి రామోజీరావుతో పాటు ఆ మీడియా అంతా కూడా ఆధిపత్య కులాల వాళ్ళ చేతిలో ఉండడంతో వాడు ఏది చెప్తే అదే వాస్తవం అని చెప్పి నమ్మించగలుగుతుండు. సోషల్ మీడియా వచ్చి కొంత నియంత్రించగలుగుతుంది. కానీ ఇవాళ మీరు చూసుకోండి, ఢిల్లీలో ఉన్నటువంటి కార్పొరేట్ మీడియా అంతా కూడా బాపనోళ్ళు కోమటోళ్ళ చేతుల్లోనే ఉంది. రాజ్దీప్ సర్దేశాయ్ కానీ, అర్నబ్ గోస్వామి కానీ వాళ్ళందరూ కూడా ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళు ఏదన్నా విషయం మీద డిస్కషన్కి పిలిస్తే ఒక్క యోగేంద్ర యాదవ్ తప్ప మిగతా అందరూ కూడా బాపనోళ్ళనే పిలుస్తారు. అంటే బీసీల తరఫున, ఎస్సీల తరఫున కూడా మళ్ళా బాపనోడే మాట్లాడుతూ ఉంటాడు. మనకు ఏమి కావాలి, ఏమి వద్దు, ఏమి నష్టం జరుగుతుంది, ఏమి లాభం జరుగుతుంది అనేది మనం చెప్పాలి. కానీ మన తరఫున కూడా వాడే వకాలత పుచ్చుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఈ 4 అంబేద్కర్ వీటిని ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు అని చెప్పి చెప్పిండు. ఈ 4 మూల స్తంభాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయంగా, హక్కుగా వాళ్ళ జనాభా దామాషాలో వాటా దక్కినప్పుడు మాత్రమే మనము గర్వంగా తలెత్తుకొని ఉండగలము. మన తదనంతరము మన వారసులకు లెగసీని ఇవ్వగలము. కొట్లాటే లెగసీని, లేదంటే సంపదలోనూ, ఈ చదువులోనూ, అన్నింటిలోనూ, పదవుల్లోనూ, హోదాలోనూ, అన్నింటిలోనూ హక్కుగా ఆ వాటా దక్కుతుంది. ఆ వాటా ఇప్పటి వరకు ఖచ్చితంగా మనకు దక్కలేదు. దక్కించుకోవాలి అంటే ఈ ధిక్కార గొంతుకలు ఇంకా ఎక్కువగా వినబడాలి, ఇంకా బలంగా వినబడాలి, రాష్ట్రం అంతటా వినబడాలి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగులో ఈ గొంతుక బలంగా ఇంకా వినబడాల్సిన అవసరం ఉంది.